ఈ మెనూకి బ్యాక్గ్రౌండ్ ఈ డాట్స్ ఉన్నాయి చూసారా, అండ్ ఇక్కడ కూడా అదొకటి స్కిప్ చేసుకున్నాము. ఇది అది ఒక్కసారి ఎలా చేయాలి అది కూడా చెప్తాను మీకు ఇప్పుడు దాంతో, అండ్ ఈ బోర్డర్ లైన్స్ కూడా. ఓకేనా? సో అబౌట్ పేజ్లో చేసుకోవడానికి ఫస్ట్ మెనూకి వెళ్ళిపోదాం. దీనికి ఏమనుకున్నాం, ఐకాన్ మెనూ అని పెట్టుకున్నాం కదా. ఇది అబౌట్ పేజ్ ఐకాన్ మెనూ అని పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే స్టైల్స్కి వెళ్ళి నేను ఐకాన్ మెనూస్లో యూఎల్ ఎల్ఐకి టార్గెట్ చేస్తాను. ఐకాన్ మెనూస్లో యూఎల్ ఎల్ఐకి. ఓకేనా? దానికే కదా మనకి పైన కింద ఇలా డాట్స్ ఉన్నాయి. పైన లేదు అంటే కింద ఇలా మధ్యలో డాట్స్ అని 3 డాట్స్ ఉన్నాయి. అవి ఎలా చేయాలని. సో నేను ఇక్కడ క్లాస్ తీసుకుంటాను. ఐకాన్ మెనూ దాంట్లో యూఎల్ దాంట్లో ఎల్ఐకి ఏంటి తర్వాత ఆ లిస్ట్ ఐటమ్ తర్వాత కదా. సో దీనికి ఇది కొత్త ప్రాపర్టీ. సో ఆఫ్టర్ అని టైప్ చేసి సో చూసారు కదా ఇక్కడ మీరు అది ఎలా అప్లై అయింది అనేది మీకు కనిపిస్తుంది హోవర్ చేస్తే. సో యూఎల్లో ఐకాన్ మెనూ లోపల యూఎల్లో ఎల్ఐకి ఆఫ్టర్ అనే ఇక్కడ యాడ్ అయింది చూసారు కదా. ఈ విధంగా మనకి సెలెక్ట్ అయింది. సో దాంట్లో మనం ఇప్పుడు ఏమిస్తున్నాం, కంటెంట్ అంటారు. అంటే ఇక్కడ ఇచ్చే కంటెంట్ మీకు ఏదైనా అక్కడ అలా కనిపించింది అనమాట. సో మనం 3 డాట్స్ తీసుకుందాం. నెక్స్ట్ వాటికి కూడా ఫాంట్ వెయిట్ యాడ్ చేద్దాం. ఇదే మనకి బోల్డ్గా కనిపించాలి కాబట్టి నేను 600 తీసుకున్నాను. అండ్ మనకి ఏంటి ఇక్కడ ఎలా ఉంది, ఒకటి ఇలా పెట్టామనుకోండి మీకు ఏమొచ్చింది చూడండి, పక్కన వచ్చేస్తుంది. మనం చూసారా ఎల్ఐకి ప్రతి పక్కన ఎలిమెంట్. బట్ మనకేం కావాలి, దీనికి కింద కావాలి. ఇమేజ్లో అలానే ఉంది కదా, కింద ఉంది. సో ఏంటంటే ఇవి బై డిఫాల్ట్గా ఇన్లైన్లో ఉంటాయి. సో మనం ఏం చేసుకోవాలి, డిస్ప్లే బ్లాక్లో పెట్టుకున్నాం. అండ్ ఇప్పుడు ఏమైంది చూడండి ఒకసారి, కిందకు వచ్చింది. బట్ మనకి నిలువుగా ఉండాలి కదా, స్ట్రైట్గా. సో దానికోసం నేను రొటేట్ చేస్తాను. దానికి ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ అని యూజ్ చేస్తాను. ట్రాన్స్ఫార్మ్లో రొటేట్. ఇది మనం సిఎస్ఎస్ యానిమేషన్లో మీకు పూర్తిగా కవర్ చేస్తాను. ఈ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ, యానిమేషన్స్ అండ్ ట్రాన్సిషన్స్ అని 3 ప్రాపర్టీస్ ఉంటాయి. అవి ఎక్కువ సిఎస్ఎస్ యానిమేషన్స్లో యూజ్ అవుతాయి. ఏంటంటే ఏ వెబ్ ఎలిమెంట్నైనా మీరు యానిమేట్ చేయొచ్చు అందుకోసం. ఓకేనా? అక్కడ స్పెసిఫిక్గా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అక్కడ మీకు స్పెసిఫిక్గా హై ఎండ్ ఎగ్జాంపుల్స్ లైక్ కార్ మూమెంట్ అవటం, డ్రోన్ ఉంటుంది కదా, డ్రోన్ కిందకి పైకి మూమెంట్ అవటం, ప్లేన్, ఇవన్నీ చూద్దాం. డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి. కీప్ స్టే విత్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీకు. ఓకేనా? ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నేను దీనికి 90 degrees అని ఇచ్చాను. సో సేవ్ చేసి చూద్దాం ఏమైంది చూసారు కదా. బట్ మిడిల్లో లేదు, మనకి సెంటర్లో కావాలి. దానికోసం ఏం చేస్తున్నాను, నేను మార్జిన్ లెఫ్ట్కి ఒక 6 pixels ఇచ్చుకుంటాను. ఏమైంది చూడండి, వచ్చేసిందా, సేమ్ యాజ్ టీస్ ఇక్కడ ఎలా ఉందో అలా వచ్చేసింది చూడండి. అండ్ కింద ఇక్కడ బాటమ్ ఉంది ఒకటి, మనకి అక్కడ లేదు కదా, ఆఫ్టర్ దీనికి కాంటాక్ట్ తర్వాత లేదు, అది తీసేయాలి. అది ఎలా? సో దానికి ఏంటంటే మళ్ళీ మీరు స్టైల్స్లోకి వచ్చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే డాట్ ఐకాన్ మెనూ, దాంట్లో యూఎల్, దాంట్లో ఎల్ఐలో లాస్ట్ చైల్డ్ ఎంత, లాస్ట్ చైల్డ్ 1 అంటే లాస్ట్ నుంచి కౌంట్ అవుతుంది.
ఇప్పుడు ఇక్కడ మనకి ఎలా ఉంది, యుఎల్లో ఇప్పుడు యుఎల్లో చైల్డ్ ఐటమ్స్ ఏ కదా 1 2 3 4 5 6 ఉన్నాయి. 6లో లాస్ట్ది అంటే ఇది 1. ఇది 1 ఎంత లాస్ట్ అంటే కింద నుంచి కౌంట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో దానికి నేను లాస్ట్ 1, దానికి ఆఫ్టర్ పెట్టి కంటెంట్ నిల్గా పెట్టేస్తాను. ఇప్పుడు చూడండి పోయిందా? యాస్టీస్ మనకి ఇక్కడ వచ్చినట్టే వచ్చింది. చూడండి, యాస్టీస్ ఇమేజ్లో ఉన్నట్టే వచ్చింది. డిస్ప్లే ఉంది చూసారా, ఇది రెస్పాన్సివ్నెస్ అదంతా సపరేట్ సిరీస్ ఈ ఫుల్ స్టాక్లోనే వస్తుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ మీరు HTML CSS నేర్చుకుంటున్నారు, తర్వాత రెస్పాన్సివ్నెస్లో అవన్నీ కవర్ చేస్తాను, డిఫరెంట్ డివైజెస్కి ఎలా చేయాలనేది. ఓకేనా? ఇప్పుడు ఇందాక ఇక్కడ ఎంత చైల్డ్ యూజ్ చేశారు కదా, లాస్ట్ చైల్డ్, అలా కాకుండా మీరు ఎంత చైల్డ్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే డాట్ అకాన్ మెను గ్రేటర్ దాన్ ఎలైలో ఎంత చైల్డ్, లాస్ట్ చైల్డ్ కాకుండా ఎంత చైల్డ్ యూజ్ చేసుకుని, ఇప్పుడు ఇదేంటి 6th పైనుంచి కౌంట్ అయ్యిద్ది అనమాట ఎంత చైల్డ్. దీనికి ఆఫ్టర్ ఇచ్చుకున్నాయి. సేమ్ నేను కంటెంట్ ఇలా ఇచ్చాను. ఇది కామెంట్ చేద్దాం. చూడండి, మీకు చేంజెస్ ఏం కనిపించు, చూసారు కదా, ఇది కూడా వర్కౌట్ అయ్యింది. సో ఇది 1 వే, అదొక 1 వే అనమాట. ఓకేనా? దీంట్లో ఏది నచ్చితే అది మీరు చేసుకోండి. ఇది పెట్టేస్తున్నాను. ఓకేనా? ఏది నచ్చితే అది పెట్టుకోండి. నెక్స్ట్ మనకి మెను. ఈ మెను కూడా పైన కింద మధ్యలో ఉంది కదా, చూసారుగా ఇక్కడ ఈ లైన్స్, ఇది ఒకటి యాడ్ చేద్దాం. దానికి ఏం తీసుకున్నాం మనం, క్లాస్ మెయిన్ మెను అనుకుంటున్నాం. యా, మెయిన్ మెనూలో LI డాట్ మెయిన్ మెను, దాంట్లో యుఎన్లో LI ఆఫ్టర్, దీంట్లో నేను కంటెంట్ 3 డాట్స్ ఇస్తున్నాను. సిమిలర్గా ఫాంట్ వెయిట్ 600 తీసుకుందాం. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ 90 degrees, నిలువుగా ఉండాలి కదా. ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్ రొటేట్ కదా మనం చేయాల్సింది, రొటేట్ 90 degrees. అండ్ సేమ్ ఇందాక దానికి అప్లై చేసినట్టే డిస్ప్లే బ్లాక్, అండ్ ఇక్కడ కూడా మార్జిన్ లెఫ్ట్ 6 pixels తీసుకుందాం. సేమ్ అదే పెట్టాను, ఏమైతే చూద్దాం. చూసారు కదా, దీనికి కూడా అప్లై అయిపోయింది. బట్ ఇక్కడ మనకి పైన కూడా ఒకటి ఇచ్చారు, ఈ డాట్ హెవీగా ఉంది చూసారా, అది వాళ్ళ డిజైన్లో ఇచ్చారు. మనకు అది కావాలంటే ఎమోజీస్ కానీ అలాంటివి యూజ్ చేసుకోవడం. ఓకేనా?
సో ఆ డాట్ నేను పెద్ద ఫోకస్ చేయట్లేదు. బట్ పైన కూడా మనకి రావాలంటే ఇందాక ఏం చేసుకున్నాం, ఎంత చైల్డ్ యూజ్ చేసాం కదా, సేమ్ అదే యూజ్ చేయండి ఇక్కడ కూడా. నేను అందుకే ఇది పెట్టాను మీకు, ఎంత లాస్ట్ చైల్డ్ కాకుండా ఎంత చైల్డ్ అని. సిమిలర్గా అదే ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయండి. బట్ ఇక్కడ ఏంటి, మెయిన్ మెను, మెయిన్ మెను ఎంత చైల్డ్ 1. ఇక్కడ ఏంటి, ఆఫ్టర్ కాదు, బిఫోర్, ముందు కదా, ముందు రావాలి. సో నేను యూజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే 3 డాట్స్ ఇచ్చుకున్నాను ఇక్కడ. సో చూసారా, పక్కన వచ్చింది. మనం డిస్ప్లే బ్లాక్ ఇదంతా ఏమి ఇవ్వలేదు. సో సిమిలర్గా ఇదంతా కాపీ చేయండి, సేవ్ చేయండి. చూసారుగా ఇప్పుడు పైన కూడా వచ్చింది, సేమ్ యాజ్ టీజ్. ఇక్కడ ఎలా ఉందో చూసుకోండి, చూసారు కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ మెనూకి లెఫ్ట్ సైడ్ మెనూ చూసారు కదా. ఈ పైన డాట్ అదొక్కటి అంత ఫోకస్ చేయదు, ఏం ప్రాబ్లం లేదు దానికి. అది కావాలంటే ఇచ్చుకోవచ్చు. అంటే ఏంటంటే ఇంకా అది ఎలా ఇవ్వాలంటే మీరు ఇంకా లెంత్ అయిపోయింది ఇవ్వచ్చు. నేను ఫోకస్ చేయట్లేదు అన్నాను కానీ ఇప్పుడు మీకు ఈ పైన ఉంది చూసారా, ఉత్తి లేదంటే యువల్ ట్యాగ్కి అప్లై చేద్దాం. అంటే ఆ డాట్ రావాలంటే మీకు డాట్ మెయిన్ మెను యువల్కి ఆఫ్టర్ ఇదంతా కాపీ చేయండి. బోర్డు వచ్చేసరికి 800 900 ఇచ్చాను. సో చూసారు కదా, మీకు కింద ఇక్కడ ఒక డాట్ యాడ్ అయింది. బిఫోర్లో యాడ్ చేసి చూపిస్తాను. బిఫోర్లో సో ఇక్కడ ఒక డాట్ యాడ్ అయింది చూసారా, అక్కడ మీరు ఆ డాట్ బదులు ఒక సర్కిల్ తీసుకుని మీకు వచ్చేస్తుంది. లైక్ ఇప్పుడు మనం తీసుకుందాం, ఆగండి మీకు లైవ్లో చూపించేస్తాను. ఒకవేళ డాట్ ఎమోజీ, సో ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, దీంట్లోకి వెళ్దాం. ఈ డాట్ కాపీ చేసుకోండి, ఇది ఇక్కడ ఇవ్వండి, సేవ్ చేయండి. ఇప్పుడు చూసారా పెద్దగా వచ్చింది. బట్ మార్జిన్ 5 పిక్సెల్ ఇచ్చుకోండి. అండ్ మార్జిన్ బాటమ్ వచ్చేసరికి -10 పిక్సెల్స్. సో ఆ విధంగా పక్కకు యాడ్ అయింది. 4 పిక్సెల్స్ తీసుకుందాం. ఫోర్ కూడా వర్కౌట్ అవ్వాలి. 2 వర్కౌట్ అయింది. సో ఇప్పుడు అదే మనకి కింద కూడా రావాలనుకుంటే జస్ట్ సింపుల్ ఆఫ్టర్ ట్యాగ్ అప్లై చేసి ఇదంతా కామా పెట్టేయండి. బిఫోర్ తర్వాత కామా పెట్టి సేమ్ వద్దు ఇక్కడ తేడా కొట్టింది. అవును, మనం మార్జిన్ బాటమ్ ఇచ్చుకున్నాం కదా. సో దీన్ని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకుని ఇప్పుడు ఆఫ్టర్ ట్యాగ్ ఇద్దాం. ఇక్కడేంటి టాప్ ఇవ్వాలి, బాటమ్ ఇచ్చాము మార్జిన్, టాప్ ఇవ్వాలి. బస్ అంతే వచ్చేసింది. చూసారా,
వచ్చేసింది రాజా. అది ఓకేనా. సో డన్. సో ఈ విధంగా మీరు అన్ని పేజెస్కి అప్లై అయిపోయింది. సో వేరే పేజెస్ కూడా వెళ్ళి చూడండి. డన్ వచ్చిందా? యాజ్ టీస్ ఫైనల్ రిజల్ట్ వచ్చింది చూడండి. ఓకే డన్. సో యాజ్ టీస్ మనం ఇక్కడ లేఅవుట్ ఎలా ఉందో అలా డిజైన్ చేసుకో. అండ్ అబౌట్లో ఈ బోర్డర్స్ అది ఒకటి ఉంది కదా, అబౌట్ పేజ్కి వెళ్ళిపోదాం. అబౌట్లో వీటికి డాటెడ్ లైన్స్. ఓకేనా. ఒక స్పాన్ ట్యాగ్ అప్లై, స్పాన్ కాదు, ఒక డేవ్ ట్యాగ్ అప్లై చేసి దానికి స్టైల్ ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి అప్లై అయింది కదా. సో దానికి మళ్ళీ ఏం చేస్తారు, మార్జిన్ టాప్ ఒక 12 పిక్సెల్ ఇవ్వండి. అసలు గ్యాప్ ఉండిద్ది అన్నమాట. ఇదే విధంగా మీరు దీనికి కూడా ఇవ్వండి. ఇలా వచ్చేసింది. సో ఇక్కడ స్టైల్ తీసేయండి, అంతే, సేవ్ చేయండి. ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా. అండ్ ఇప్పుడు మనకి పక్కన రావాలి. ఇప్పుడు ఇలా కిందన వచ్చినాయి కదా, ఇప్పుడు ఈ పక్కన రావాలంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు దీనికి రైట్, దీనికి లెఫ్ట్, ఆ విధంగా పెడదాం. సో దీనికి దీనిలో 200 ఉంది కదా, 200కి రైట్ బాటమ్, రైట్ బోర్డర్. సో దానికి నేను ఒక ఇన్లైన్ స్టైల్ ఇచ్చి బోర్డర్ 1 పిక్సెల్ డాటెడ్ వైట్ ఇస్తాను. బోర్డర్ మనకి రైట్ కావాలి కదా, సో చూసారా ఇలా వచ్చింది. సిమిలర్గా దీనికి అప్లై చేసేయండి. సేమ్ దీనికి కూడా టాప్లో స్టైల్ బోర్డర్ రైట్ 1 పిక్సెల్ డాటెడ్ వైట్. సో చూసారు కదా, ఇక్కడ 15 పిక్సెల్కి 200 పిక్సెల్కి యాడ్ చేశాను ఇది రైట్ బార్డర్. అండ్ ఇక్కడ బాటమ్ వచ్చేసరికి 15కి 350కి బాటమ్ బార్డర్ యాడ్ చేశాను. సో మనకి ఇమేజ్లో ఉన్నట్టు వచ్చేసింది. సో ఇంతటితో మనకి డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అన్నీ యాస్టీస్ లేఅవుట్లో ఉన్నట్టు ఇక్కడ ఈ డాటెడ్స్ హోమ్ పేజ్లో అబౌట్ మీకి వెళ్తాం అండ్ వర్క్ రెజ్యూమ్ పేజ్కి. ఓకేనా. నెక్స్ట్ ఇది పోర్ట్ఫోలియో, నెక్స్ట్ టెస్టిమోనియల్స్, కాంటాక్ట్ పేజ్. నెక్స్ట్ ఇంకా మనకి రెస్పాన్సివ్నెస్ ఒకటి చూడాలి అండ్
వేరే ఫ్రేమ్వర్క్స్ అండ్ జావా స్క్రిప్ట్. ఇలా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ వెళ్దాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అందరికి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.